నడి రోడ్డు మీద నిలబడ్డట్టు అవుతుంది. అది కూడా పరిష్కారం ఆలోచించాలి. మంచిది, లేఅవుట్లు అక్రమ లేఅవుట్లను కంట్రోల్ చేయాలని ప్రాథమిక దశలోనే నిర్ణయించుకోవడం అనేది చాలా మంచి పని. అమరావతి ప్రాంతంలో రైతులు ఇచ్చిన ఫ్లాట్లను గుర్తించలేని పరిస్థితి కూడా ఉంది అని చెప్పడం. జంగిల్ క్లియరెన్స్ పనులు స్టార్ట్ అవుతాయి, 3 నెలలు అవుతాయి, 3 నెలలు టైం పడుతుంది. అంటే 5 ఏళ్ల పాటు నిర్లక్ష్యంగా చూడాలా? నిజంగా ఇవన్నీ డాక్యుమెంట్స్ ఉంటే ప్రభుత్వం తీసుకుందంటే ఎక్కడికక్కడ ఏమంటారు అట్లా సర్వేరాళ్ళు అయ్యి వేసే ఉంటారు. గుర్తించలేని పరిస్థితి ఎందుకు వచ్చింది ఇక్కడ? అసలు అప్పుడు ఫ్లాట్లు వేసి ఉంటే అప్పుడు ఇచ్చి ఉండేవాళ్ళకి ఎందుకు ఇవ్వాలా? అప్పుడు ఫ్లాట్లు వేసినట్టున్నారు వేయలేదా? ఏకే కదా వేసుంటే ఇచ్చేసేవాడు కదా జగను. వేయలేదన్నే కదా జగన్ దాకా ఎందుకు, చంద్రబాబు ఇచ్చేసేవాళ్ళు కదా. అంటే 2018కి ఇవ్వాలి ఆయన, అప్పటికి ఎందుకు వేయలేదు ఫ్లాట్లు? ఫ్లాట్లకు అప్పుడు వచ్చిన సమస్య ఏంటంటే వీళ్ళు సాధారణంగా ఇచ్చాం కదా, మాకు కోరిన ప్లేస్లో ఇవ్వమన్నారు. నవనగరాలు కదా, మాకు ఆయా నగరాల్లో ఇవ్వమన్నారు. ఈయన అట్లా కాకుండా రెసిడెన్షియల్ ఏరియాల వరకే ఇస్తామన్నారు. అది గనక ఎలక్షన్స్ ముందు లేదని చెప్పి బలవంతంగా వేసేసి ఇచ్చేస్తే ఎదురు తిరుగుతారు వాళ్ళు అన్న కోపంతో భయంతో అసలు ఏం చేయకుండా వదిలేశారు. ఒక్కళ్ళకు కూడా ఫ్లాట్ ఇవ్వలేదు కదా, ఎవరికి ఇచ్చారని, ఎక్కడేసారని అసలు వెంచరు. ఒకవేళ వెంచరు వేస్తే మరి జరిగిన నిర్మాణాలు ఇప్పుడు 33,000 ఎకరాలు వీళ్ళ దగ్గర తీసుకున్నారు, 22,000 ఎకరాలు ప్రభుత్వం ఉంది అనేది వాళ్ళు చెప్పింది. ఆ 33,000 ఎకరాల్లోనే కదా ఇప్పుడు వీళ్ళు చెప్పిన మొన్న అసంతృప్తిగా ఉన్న అసంపూర్తిగా ఉన్న బిల్డింగ్లు కానీ, కట్టిన టవర్లు కానీ, ఇవన్నీ టవర్లు కాదు ఫ్లాట్లు, ఇవన్నీ అవి వెంచర్ లేకుండా ఫ్లాట్ లేకుండా ఎలా కట్టారు? అదే ఉంది, అంతవరకు వేసుకున్నారు. జనానికి ఇవ్వాల్సిన ఫ్లాట్లు వెంచర్